మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ ఏదిలాబాద్ డివిజన్ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలోని రాక్ ఎన్క్లేవ్ కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న ముఖ్య సమావేశానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు ముద్ది శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కలిసి పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రతి కార్యకర్తను ప్రజల మధ్యకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ పర్యటన ఎంతో కీలకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ బూతులు దూరంగా ఉండడం, సరిపోను ఉండకపోవడం ఇలాంటివన్నీ ఏవైతున్నాయో రాజ్యాంగం ప్రతి మనిషికి ఏ ఓటు హక్కు అయితే కల్పించిందో ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఓటర్ పైన ఉంటుంది. దాన్ని కల్పించే బాధ్యత ఎన్నికల కమిషన్ మీద, ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత ఒక సాహసోపేతమైన, ఒక న్యాయబద్ధమైన, నిజమైన ఓటర్కు ఓటు కల్పించేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి వాళ్ళుగా సకాలంలో ఫాములు నింపి సబ్మిట్ చేసి తప్పకుండా ఓటు హక్కు కలగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండవది అతి ముఖ్యమైనది, ఇవాళ హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కాలనీలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కువ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దూర ప్రాంతాలకు పోయి ఓట్లు వేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి అవసరమైతే పోలింగ్ కేంద్రాలను పెంచి మీ అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి మీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ బస్తీలలో ఉన్నటువంటి కావచ్చు, దగ్గరని అతి చేరువలో వాళ్ళకు అందుబాటులో ఉండే పద్ధతిలో కూడా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి మీరు బస్తీల వారీగా, గేటెడ్ కమ్యూనిటీ వారీగా, అపార్ట్మెంట్ల వారీగా సంఘ పెద్దలు ఎవరైతున్నారో కొంత సూచన చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి దోహదపడాలని చెప్పి మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో ఉన్న ప్రభుత్వం కుటుంబ పాలనగా దోపిడీ చేసే ప్రభుత్వంగా, ఇవాళ ప్రజలను వంచే ప్రభుత్వంగా, నియంతృత్వ ప్రభుత్వంగా అయితే మూటగట్టుకొని ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైందో 2 సంవత్సరాల కాలంలోనే వాళ్ళు తలదన్నే పద్ధతులు, కేసీఆర్ ప్రభుత్వాన్ని తలదన్నే పద్ధతులు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగుతున్నట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. హైడ్రా పేరిట ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి బస్తీలు కానీ, పేదల ఇళ్ళు కానీ నేలమట్టం చేయడం, వాళ్ళను నిరాశ్రయం చేయడం అనేది, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల ఇల్లు కూలగొట్టే రాజ్యంగా ఇలా చరిత్రకెక్కింది. ఎన్నో సంవత్సరాల క్రితం 50 ఏళ్ళుగా, 60 ఏళ్ళుగా, 70 ఏళ్ళుగా ఏ పేదలకైతే అలాంటి ప్రభుత్వాలు అసైన్ చేయబడ్డ భూములు ఉండేనో, ఇలా వాళ్ళు బాయిలు తవ్వుకొని, బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారో అలాంటి భూములను కూడా భయపెట్టించి ల్యాండ్ మాఫియా, ల్యాండ్ బ్రోకర్లు ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి ఇవాళ రూపాయిన వస్తువుని 10 పైసలకు కొనుక్కొని దాన్ని మునుపటి లెక్క రికార్డు లేవు కాబట్టి, విఆర్ఏలు లేరు, 13 కాలములు లేవు కాబట్టి కంప్యూటర్లో టక్కటక్క చీఫ్ సెక్రటరీ, సిసిఎల్ఏ, కలెక్టర్కి ఆదేశాలు రావాలి, మార్చుకోవాలి. అట్లా వేల ఎకరాల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూముల్ని రికార్డులలో తారుమారు చేసుకొని అసైన్మెంట్ భూములను కూడా డిక్లేర్ చేసుకున్న తీరు ఇవాళ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఈ శాసన రకరకాల ప్రభుత్వపరమైన ఇనాం భూములు కావచ్చు, ఇతరత్ర భూములు కావచ్చు, వాటి మీద కూడా కన్నేసి ఇవాళ భూ కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. బాధ అనిపించే అంశం ఏంటంటే అనేక సంవత్సరాల క్రితం 1984, 85, 86 ఆనాడు 30 రూపాయలకు, 40 రూపాయలకు గజం కొనుక్కున్నటువంటి పేదవాళ్ళ ఇల్లు కూడా మధ్యలో డాక్యుమెంట్లు పుట్టించుకొని ఇవాళ వాటి కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కోకొల్లలుగా ప్రతి నిత్యం ఇలా మా దగ్గర ఎట్లయితే కాకతీయ కాలనీ ఎట్లయితే వచ్చిందో అట్లా అనేక దిక్కుల ఇవాళ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఒక్క మాట చెప్పాలంటే ఇచ్చిన హామీలు దేవుడెరు, ఉన్న హామీలు అమలు చేయట్లేదు. ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా చక్కగా లేదు, వడ్లు కొనుగోలు ప్రక్రియ చక్కగా లేదు. ఇవన్నీ పాతాయి. ఇవాళ కొత్త అనేకం ఉన్నాయి. ఇంకా తులం బంగారం కావచ్చు, ఇవాళ కౌలు రైతులకు రైతు బంధు కావచ్చు, 500 రూపాయల వడ్లకు బోనస్ కావచ్చు. కొత్త హామీలు దేవుడెరుగు, కానీ పాత వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. చివరికి ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా 2 ఏళ్ళకే ముఖం మొత్తింది. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వడం కానీ, దండం పెట్టడం చేయడం వృధా అని అనుకుంటున్నారు. ఆ ప్రభుత్వానికి కాగితం ఇవ్వడం మనకు మనం వంచనకు గురి చేసుకోవడం అన్నట్టుగా ఇలా ఆశలు పోయినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత తీవ్రమైన ఆవేదన దుఃఖం ఉందో ఇవాళ గ్రౌండ్లో తిరుగుతున్నా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దోపిడీ ఈ భూ కబ్జా ఈ చోర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలకి నాయకత్వం వహించే బాధ్యత, ఆ ప్రజా సమస్యలు తీసుకొని ఉద్యమాలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మా మీద ఉంది. కాబట్టి నితిన్ నబీ గారు ఇక్కడ గడికేశ్వర పాత గడికేశ్వర మండలంలో ఔషాపూర్ గ్రామంలో రాక్ గార్డెన్లో మా రాష్ట్ర స్థాయి నాయకుల మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర కమిటీతో పాటుగా వివిధ క్షేత్రాలకు సంబంధించి మాకు మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా దాదాపు 8 నుంచి 1000 మంది నాయకుల సమావేశం 30వ తారీఖు ఉదయం 9:30-10 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద, రాష్ట్రంలో ఈ ప్రభుత్వాల వైఫల్యాల మీద, మనకి జరిగినటువంటి పనుల మీద ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సమావేశం జరగబోతా ఉంది. దానికంటే ముందు రోజు 29వ తారీఖు నాడు ఉదయం ఈరోజు జెన్జీ అంటే యువకులు కానీ విద్యార్థులు కానీ కొత్త తరం అనేక కోట్ల మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువత కోసం, విద్యార్థుల కోసం, దేశ క్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏం పని చేస్తుందో తెలవాల్సిన అక్కడ రాబోయే జనరేషన్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళే రేపు క్రియాశీల ఓటర్లుగా ఉండబోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా ఇక్కడే కాలేజీలో ఉదయం 29 ఉదయం 9:30 గంటలకు 10 గంటలకు ఆ సమావేశం కూడా పాల్గొంటారు. అదేవిధంగా అదే రోజు మళ్ళీ వరంగల్లో పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం కూడా జరగబోతూ ఉంది. కాబట్టి ఒకటే ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళుగా ఇవాళ దుఃఖం వస్తూ ఉంది. కాబట్టి ప్రజలకు నాయకత్వం వహించడానికి సమాయత్తమైనటువంటి ఈ సందర్భంలో ఒకటే అంటున్నారు, వాళ్ళని చూసినాం అంటే టీఆర్ఎస్ని చూసినాం, మేము ఇక్కడ కాంగ్రెస్ని చూసినాం, చూడవలసింది ఇలా భారతీయ జనతా పార్టీ సర్కార్ని మాత్రమే. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, పాత గ్లోరీని కోల్పోయిన ఈ రాష్ట్రం, అన్నమో రామచంద్ర అంటూ బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఇలా నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీ గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద రేపు 2:30 గంటలకు అడుగుపెట్టబోతున్నారు. బెంగాల్ ఎన్నికల తర్వాత అనుకున్నట్టుగానే ఢిల్లీ హైకమాండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా రేపటి మా డెస్టినేషన్, రేపటి మా టార్గెట్ తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పాటు చేయాలని సంకల్పంలో భాగంగానే 10వ తారీఖు నాడు లక్షలాది మంది సమక్షంలో పరిణామంలో మోడీ గారు సభ ఏర్పాటు చేసి సంకేతం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 600 ఇక్కడ ఉన్నటువంటి కరప్ట్ సర్కార్, ప్రజా వ్యతిరేక సర్కార్, ప్రజల్ని వంచే సర్కార్, ప్రజల కళ్ళలో మట్టి కొట్టే సర్కార్, ప్రజల ఇళ్లను కూలగొట్టే సర్కార్, ప్రజల
పేదల భూములు గుంజుకునే సర్కార్ గద్దె దిగాలని చెప్పి ఏ ప్రజలైతే కోరుకుంటుండ్రో ఆ ప్రజలకు భరోసా ఇవ్వడం, ఆ ప్రజలకి విశ్వాసం కల్పించే ఉద్దేశంతో నితిన్ నబీ గారు 3 రోజుల పాటు ఇక్కడ పర్యటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ల వారీగా ఏ సార్ పేరిట అయితే ఇవాళ నిజమైన ఓటర్లకు ఓటుకు కలిగించాలన్నటువంటి సంకల్పం ఉందో, ఇవాళ BLA-2 భారతీయ జనతా పార్టీ పరంగా మేము మా నియామకం ఏది జరిగిందో ఆ BLA-2లను ఉద్దేశించి రేపు వారు ప్రసంగించబోతున్నారు. నాంపల్లి పార్టీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 10-12 వేల మందితోటి ఈ BLA-2ల యొక్క మీటింగ్ ఏర్పాటు కాబోతుంది. దాంట్లో దిశానిర్దేశం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. సాధారణంగానే ఇవాళ ఏదో కొద్దిమంది ఓట్లను తొలగిస్తారు, ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నటువంటి నీచపు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము పదే పదే ఖండిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాళ్ళతో జతగట్టినటువంటి పార్టీ MIM పార్టీ ఇద్దరు కలిసి దొంగే దొంగ అన్నట్టుగా ఇప్పటికే ఎట్లా దొంగ ఓట్లు తెరవకుండా చూసుకోవాలి, ఎట్లా వాళ్ళ ఓట్లను పల్లెపరచుకోవాలన్నటువంటి కుట్ర వాళ్ళు చేస్తారు తప్ప ఇక్కడ BLOలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మేడ్చల్ జరుగుతున్న సందర్భంగా మన మేడ్చల్ మంత్రిగిరి స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు మరి ఈ కన్వెన్షన్ను సందర్శించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి అతనితో పాటు మన మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గోడె శ్రీనివాస్ గారు, మరియు అర్బన్ ప్రధాన కార్యదర్శి గిరివర్ధన గారు, చిత్తరంజన్ గారు, మరి జగనన్న గారు, మరి అదేవిధంగా మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్నారెడ్డి గారు, స్థానిక అధ్యక్షుడు బసవరాజ్ గారు,